నల్గొండ జిల్లాలో వృద్ధురాలు తనపై జరుగుతున్న బెదిరింపులపై ఆవేదన వ్యక్తం చేసింది. దామరచర్ల మండలం కొత్తపేట తండాకు చెందిన ధనావ తమ్ములు అక్రమంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన దుండగులు జైలు నుండి బయటకొచ్చి తిరిగి తమను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించింది. మిర్యాలగూడ పట్టణంలోని గెస్ట్ హౌస్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె గోడు వెళ్లబోసుకుంది. నిందితులపై కేసు పెట్టినా బెయిల్పై బయటికి వచ్చిన వారు తమ ఇంటి చుట్టూ తిరుగుతూ మీ అంతు చూస్తామంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వాపోయింది. తమ కుటుంబానికి రక్షణ కల్పించాలంటూ కన్నీళ్లతో వేడుకుంటున్న వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేసింది.12-1 సార్ మాకు తెలియదు. వీళ్ళు వాళ్ళు కొట్లాడుతారు. సాయి నవీన్ నుంచి మా ఊరిని పట్టుకొని కొట్టిరంట సార్. కొట్టినా కూడా మాకు తెలియదు, మాది ఏది తెలియదు. వాళ్ళు ఆడగొట్టుకురు అనుకుంటారో వాళ్ళు కొట్టుకుంటారని నిన్న పారిపోయిందంట సార్. పారిపోయి మాకు ఇంటికి వచ్చి కొట్టి మొక్కు పొలగొట్టి సార్ మేము పెద్ద మనిషిని వేరే తింటున్నాం సార్. మా తిప్పు లేని మనుషులు మేము ఏ కొడుకులు పెట్టలేదు కానీ మేము వేరే తిని మా బాధలేదో మేము పడుతున్నాం సార్. ముక్కు ఇరుగుతాయి ఏమో బాధ ఉంది. ఆ నొప్పిళ్ళు ఆగలేక తిట్టలేక చెప్పలేక ఏముంది ఏం చేయలేక ఇంట్లో వచ్చి కొడితే మా దిక్కు లేకుండా పురుషాన్ని అయినాం సార్. మేమేం తింటున్నాం ఏం చేస్తున్నాం అనేది మా బాధ లేదు మేము పడుతున్నాం. ఇంటికి వచ్చి కొట్టినాక మళ్ళీ ఇంటికి పోయితే ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్న లంజా అని ఆ కొడుకు లంజలు ఈత అదే నోటి నుంచి మాటలు ఈయన కొట్టుకునే తెలియదు ఆయన కొట్టుకునే తెలియదు. మాకేం తెలియకుండా మేము బతుకుతున్నాం. జస్ట్ వచ్చి ఇంటికి కొట్టి మళ్ళీ ఇంటి మీద పోయి పాడలను మా ఆయన ఇప్పిస్తే మా ఆయన చాకు పట్టుకొని చాకుతో పొడిచి మమ్మల్ని ఏదో చేయాలని అనుకొని వచ్చింది సార్. సాగొట్టాలని వచ్చింది సార్. మా ముక్కు ఇరిగిందంటే మళ్ళీ హాస్పిటల్కి తీసుకొని స్టేషన్ కాడికి పోయినా సార్. స్టేషన్ కాడికి పోయి మా సంగతి ఇట్లా ఉంది సార్ అని ఎస్ఐ సార్ పోయి అడిగినాం. ఎస్ఐ సార్ పోయి అడిగితే నీ ముక్కు ఏందో చూసుకోపోమా అని మళ్ళీ దోలికి మళ్ళీ వచ్చి హాస్పిటల్కి తీసుకున్నాం సార్. నెల రోజులు అయ్యాడికి 18 రోజులు సార్ ముక్కు. మాకు చాలా ఇబ్బంది పెడుతుంది సార్. నేను మాకు కావాలని పెడుతురా మరి చేయాలని పెడుతురో ఏమో అర్థం కావట్లేదు సార్. కావాలని ఏమో తిప్పులు పెడుతురు. రే నమ్మున్న 12ంటికి బండి చేసుకొని రేసు పెట్టుకుంటూ పోతుంది సార్. చూడండి ముక్కు ఫ్రాక్చర్ అమ్మాయి ముక్కు పైలిపోయి ముక్కు ఫ్రాక్చర్ అయ్యి సర్జరీ కూడా చేసిన నవీను వీళ్ళిద్దరు పోయి మా అమ్మ నాన్న ఇంటికాడ పోయి ఫ్రాక్చర్ చేసారు. మా నాన్నకు 2 గాయాలు పాలు చేసారు. 40 అన్ని ఉన్నాయి సార్. 40 ఏళ్ళు కలిగినా కూడా నేను పెట్టుకున్నా సార్. నా ఇంట్లో పరిస్థితి చాలా గౌరవంగా ఉంది సార్. మేము ముసలాయన నామటానికి పోయితే తెచ్చి తింటున్నాం. పెట్టి 4-5 గుంజుకున్నా కూడా మాట వినకుండా ఉడికొచ్చి ఇంటి మీదకి వచ్చి మరి కొడుతుంది సార్. ఏదైనా ఉంటే బ్రిడ్జి కాడ జరిగిన గొడవ ఆ నుంచి వదలకుండా ఇంటి మీద పోయి దాడి చేసింది. ఒక డీజే బాయ్స్ ఒక 4-5 వీళ్ళందరూ కలిసి మా ఇంటి మీదకి పోయి మా భార్యను మా పిల్లల్ని మా అమ్మ నాన్నని పోయి ఇంటికాడికి పోయి బెదిరించారు. మా అమ్మకు ముక్కు ఫ్రాక్చర్ అయింది. వైపునందరూ బాగా గురి చేస్తారు సార్. వాళ్ళు మొత్తం ఫ్రాక్చర్ అయింది చూడండి సార్.